గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మైసెల్ఫ్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు నేను మీకు ఆల్రెడీ పార్ట్ 7 వరకు బయాలజీని చెప్పడం జరిగింది. ప్లీజ్ గో త్రూ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ గివెన్. లెట్ అస్ సీ ఎగ్జాక్ట్లీ వాట్ వీ హ్యావ్ ఇన్ బయాలజీ పార్ట్ 8 అనమాట. సో దీంట్లో మనం చూసినట్లయితే పెన్సిలిన్ ఈజ్ ఐసోలేటెడ్ ఫ్రమ్, ఈ పెన్సిలిన్ అనేది ఎక్కడి నుంచి తీసుకోవడం జరుగుతుందంటే ఫంగీ నుంచి. ఇప్పుడు మష్రూమ్స్ కూడా వన్ టైప్ ఆఫ్ ఫంగీ అని తెలుసు మనకి. ఈ పెన్సిలిన్ అనేది ఫంగీ నుంచి తీసుకోవడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా బైల్ ఈజ్ సెక్రెటెడ్ బై, ఈ బైల్ జ్యూస్ అనేది లివర్ సెక్రెట్ చేస్తుంది. ఎక్కడ స్టోర్ అవుతుందంటే గాల్ బ్లాడర్లో స్టోర్ అవుతుంది, బైల్ డక్ట్లో అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా నేమ్ ద వైటమిన్ నాట్ ఫౌండ్ ఇన్ ఎనీ యానిమల్ ఫుడ్, అంటే ఈ యానిమల్ ఫుడ్స్లో కానీ ఇప్పుడు ఏదైనా ఫ్లెష్ కానీ మాంసం కానీ ఏదైనా కానీ వీటిలో వైటమిన్ సి అనేది ఓన్లీ సిట్రిక్ ఫ్రూట్స్లో మాత్రమే దొరుకుతుంది. యూ విల్ నాట్ ఫైండ్ ఇన్ ద యానిమల్ ఫ్లెష్ అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ద లార్జెస్ట్ ఆర్గాన్ ఆఫ్ హ్యూమన్ బాడీ ఏంట్రా అంటే మనకి లార్జెస్ట్ ఆర్గాను లివర్ అని చెప్పుకోవచ్చు. అదే సారీ, ఇక్కడ గ్లాండ్ అడిగితే లివర్ అని రాయాలి. ఆర్గాన్ ఏంట్రా అంటే స్కిన్ అని గుర్తుంచుకోండి. ఇతను తప్పించాడు. సో డోంట్ వరీ, ఇక్కడ లార్జెస్ట్ ఆర్గాన్ అడిగాడు కాబట్టి స్కిన్, లార్జెస్ట్ గ్లాండ్ అయితే లివర్ అనమాట. ద రేడియో యాక్టివ్ స్ట్రోటియం 90 కాజెస్, ఈ విధంగా రేడియో యాక్టివ్ అనేది స్ట్రోటియం అనేది ఏమి కాజ్ చేస్తుందంటే స్కిన్ క్యాన్సర్ అనేది జరుగుతుందన్నమాట. ఈ స్కిన్ అనేది ఈ రేడియో యాక్టివ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో స్ట్రోంటియం 90 అనేది, దీనివల్ల స్కిన్ క్యాన్సర్ రావడం జరుగుతుంది. వాట్ కాజెస్ కామన్ కోల్డ్ అంటే ఈ వైరస్ అనేది కాజ్ అవుతుంది కామన్ కోల్డ్ వల్ల అని గుర్తుంచుకోండి. మెనింగిటిస్ ఈజ్ అ డిసీజ్ విచ్ అఫెక్ట్స్ ద బ్రెయిన్ అనమాట. ఈ మెనింగిటిస్ అనేది ఒక డిసీజు, ఇది అఫెక్ట్ చేస్తుంది బ్రెయిన్కి అని గుర్తుంచుకోవాలి. నెంబర్ ఆఫ్ టీత్ విచ్ ఆర్ రీప్లేస్డ్ ఇన్ మ్యాన్ ఆర్, అంటే మన మనిషిలో ఈ విధంగా టీత్ మనం చూసినట్లయితే నియర్ 12 దంతాలు అనేది ఈ విధంగా రీప్లేస్ అవుతాయి, ఊడిపోయి మళ్ళీ రావడం జరుగుతుంది. విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ర్యాపింగ్ ఆఫ్ ఫ్రాక్చర్డ్ బోన్స్, అంటే ఏది ఈ విధంగా యూజ్ చేస్తారు ర్యాపింగ్ ఆఫ్ ఫ్రాక్చర్డ్ బోన్స్ అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని గుర్తుంచుకోండి. విచ్ ఈజ్ ఏ వాటర్ బార్న్ డిసీజ్, అంటే కలరా అనేది వాటర్ బార్న్ డిసీజు. ద టాలెస్ట్ ప్లాంట్ ఇన్ ద వరల్డ్ ఏంట్రా అంటే యూకలిప్టస్ అనేది మనం చూసినట్లయితే నీలగిరి అని చెప్పుకోవచ్చు. నీలగిరి చెట్లు అనేటివి టాలెస్ట్గా పెరుగుతాయి. ద ఓన్లీ బర్డ్ దట్ ఫ్లైస్ బ్యాక్వర్డ్ ఈజ్, అంటే హమ్మింగ్ బర్డ్ అనేది స్మాలెస్ట్ బర్డు, అంతేకాకుండా ఇట్ ఫ్లైస్ బ్యాక్వర్డ్గా గుర్తుంచుకోండి. విచ్ ఈజ్ అన్ ఎక్స్టింక్ట్ ఎనిమల్, అంటే ప్యాసింజర్ పీజన్ అనేది చూసినట్లయితే ఇది ఒక పావురం అనమాట. ప్యాసింజర్ పీజన్ అనేది చాలా రేర్ అనిమల్గా గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ మనము ఫ్రమ్ విచ్ ఈజ్ క్వినైన్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్, అంటే షిషోనా ప్లాంట్స్ నుంచి బార్క్ ఆఫ్ ద స్టెమ్ నుంచి దాని నుంచి ఈ క్వినైన్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. విచ్ వైటమిన్ డెఫిషియన్సీ కాజెస్ ద డిసీజ్ పెర్నీషియస్ అనీమా, ఏ విటమిన్ డెఫిషియన్సీ వల్ల పెర్నీషియస్ అనీమియా అనేది రావడం జరుగుతుందంటే సైనకోబాలమైన్, అంటే వైటమిన్ B12 నుంచి వాటి యొక్క లోపం వల్ల ఈ విధంగా పెర్నీషియస్ అనీమా అనేది మనకి డిసీజ్ రావడం జరుగుతుందన్నమాట. పీజన్ మిల్క్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై బర్డ్స్ అనమాట. ఈ పీజన్ మిల్క్ అనేది ఎక్కడి నుంచి రావడం జరుగుతుందంటే బర్డ్స్ నుంచి పీజన్ మిల్క్ అనేది వస్తుందన్నమాట. ఇన్ విచ్ ఈస్ స్విమ్ బ్లాడర్ అబ్సెంట్, అంటే ఈ స్విమ్ బ్లాడర్ అనేది అబ్సెంట్ దేంట్లో ఉందంటే చూసినట్లయితే కార్టిలేజియస్ ఫిష్ అని చెప్పుకోవచ్చు. ఈ కార్టిలేజియస్ ఫిష్లో స్విమ్ బ్లాడర్ అనేది ఉండదు. విచ్ ఇస్ ద స్మాలెస్ట్ ఎండోక్రైన్ గ్లాండ్, అంటే హ్యూమన్ బాడీలో పిట్యూటరీ అనేది చూసినట్లయితే స్మాలెస్ట్ ఎండోక్రైన్ గ్లాండ్ అని గుర్తుంచుకోండి. ఎల్లో స్పాట్స్ ఆన్ సైట్రస్ లీవ్స్ ఈజ్ డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్, అంటే ఎల్లో స్పాట్స్ అనేది సైట్రస్ లీవ్స్లో మనం చూసినట్లయితే దేని యొక్క లోపం వల్ల ఆ విధంగా మనము చూడొచ్చు అంటే ఎల్లో స్పాట్స్ అనేది అంటే మ్యాగ్నీషియం లోపం వల్ల ఆ ఎల్లో స్పాట్స్ అనేది ఫామ్ అవుతాయి. వెక్టార్ ఆఫ్ కాలా అజార్ ఈజ్, అంటే శాండ్ ఫ్లై అనేది ఒక ఈగ అనమాట. కాలా అజార్ రోగం రావడానికి మెయిన్ రీజన్ అని చెప్పుకోవచ్చు. ద చీఫ్ రా మెటీరియల్ యూజ్డ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ రేయాన్ ఈజ్, అంటే ఏది ఇంపార్టెంట్ రా మెటీరియల్ మ్యానుఫ్యాక్చరింగ్ రేయాన్ అంటే సెల్యులోజ్ అని గుర్తుంచుకోండి. కాడ్మియం పొల్యూషన్ ఈజ్ అసోసియేటెడ్, అంటే ఇటా అనేది మనం చూసినట్లయితే ఇది కాడ్మియం పొల్యూషన్ వల్ల
ఈ ఇటా అనే రోగం రావడం జరుగుతుంది. ద ఎగ్జాంపుల్ ఆఫ్ హెర్మోఫ్రోడైట్ యానిమల్ ఇన్ విచ్ క్రాస్ ఫర్టిలైజేషన్ అక్కర్స్ అంటే హైడ్రా అని తెలుసుకోండి. ఇది మనం చూసినట్లయితే హెర్మోఫ్రోడైట్ యానిమల్ దేంట్లో ఈ విధంగా క్రాస్ ఫర్టిలైజేషన్ జరుగుతుందో అదేంట్రా అంటే హైడ్రాలో ఈ విధంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. బ్లబ్బర్ అనేది ఏ లేయర్ ఆఫ్ థిక్ ఫ్యాట్ అని గుర్తుంచుకోవాలి. ఈ బ్లబ్బర్ అనేది ఒక లేయర్ ఆఫ్ థిక్ ఫ్యాట్ అని చాలా ఇంపార్టెంట్ ఇది. ద కోడింగ్ సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ ఈజ్ కాల్డ్, ఈ కోడింగ్ సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏని ఏమంటారంటే కోడాన్ అంటారనమాట. అదేవిధంగా ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఆర్ అంటే టోకోఫెరాల్ అంటే ఈ, అదేవిధంగా కాల్సిఫెరాల్ అంటే డి, క్యారోటిన్. ఈ విధంగా ఫ్యాట్ సాల్యుబుల్ 4 ఉన్నాయన్నమాట. ఏ, డి, ఈ అండ్ కే. బి అండ్ సి మాత్రము వాటర్ సాల్యుబుల్ అని చెప్పుకోవచ్చు. సిల్క్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై అంటే ఈ సిల్క్ అనేది లార్వా ఆఫ్ సిల్క్ వామ్ నుంచి రావడం జరుగుతుందన్నమాట. విచ్ ఈజ్ అన్ ఎగ్ లేయింగ్ మ్యామల్ అంటే డక్ బిల్డ్ ప్లాటిపస్ అనేది ఎగ్ లేయింగ్ మ్యామల్. అదేవిధంగా స్పైనీ యాంట్ ఈటర్ అనేది చీమలు తినేది ఉంటుంది, స్పైనీ యాంట్ ఈటర్ అంటారు. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ఎగ్ లేయింగ్ మ్యామల్ అని చెప్పుకోవచ్చు. ద కలర్ చేంజ్ ఇన్ ద కెమిలియన్ ఈజ్ డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ అంటే క్రోమాటోఫోర్ అంటారు. ఈ విధంగా మనము కెమిలియన్ అంటే తొండ చూస్తాం కదా, కలర్ నిదానంగా చేంజ్ అవుతుందన్నమాట. ఎందుకు అలా చేంజ్ అవుతుందంటే దాంట్లో క్రోమాటోఫోర్ అనేది ఉంటుంది. ఈ క్రోమాటోఫోర్ ఉండడం వల్ల ఆ కెమిలియన్ అనేది ఎక్కడికి ఏ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఆ కలర్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ద డెఫిషియన్సీ ఆఫ్ ఐడిన్ లీడ్స్ టు గాయిటర్ అనమాట. గాయిటర్ని మనం ఆడమ్స్ యాపిల్ అని చెప్పుకోవచ్చు. సో థైరాయిడ్ గ్లాండ్ అనేది పెద్దగా అయిపోతుంది గొంతు కింద. సో ఇది బటర్ఫ్లై షేప్లో మనం చూడొచ్చు. ఈ విధంగా డెఫిషియన్సీ ఏది డెఫిషియన్సీ వల్ల అంటే అయోడిన్ డెఫిషియన్సీ వల్లే అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే 2 రిచెస్ట్ నోన్ సోర్సెస్ ఆఫ్ ఎడిబుల్ ప్రోటీన్ ఆర్ అంటే ఏవి 2 రిచెస్ట్ ప్రోటీన్ నోన్ సోర్సెస్ ఏంట్రా ఈ విధంగా ఎడిబుల్ ప్రోటీన్ అంటే మీటు మరియు ఎగ్స్. ఈ 2 మనం చూసినట్లయితే రిచెస్ట్ సోర్స్ అని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ద సలైవా హెల్ప్స్ ఇన్ ద డైజెషన్ ఆఫ్ స్టార్చ్. ఈ సలైవా అనేది డైజెషన్ ఆఫ్ ద స్టార్చ్లో హెల్ప్ చేస్తుంది. దీంట్లో టైలిన్ అనే ఎంజైమ్ మనం చూడొచ్చు. విచ్ ఈజ్ ద ఎక్స్ప్లెయిన్ ద ఫినామినాన్ ఆఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రొసీజర్ ఏంట్రా అంటే వెన్ ద ఫర్టిలైజేషన్ ఆఫ్ ఈజ్ ఎక్స్టర్నల్ అండ్ డెవలప్మెంట్ ఈజ్ ఇంటర్నల్ అనమాట. అంటే ఫస్ట్ మనము ఒక ట్యూబ్లో 2 నెలలు పెట్టడం జరుగుతుంది, దాని తర్వాత యూటరస్లో పెట్టడానికి ఇంటర్నల్లో పెడతారనమాట. హార్ట్ అటాక్ అక్కర్స్ డ్యూ టు గుండె పోటీ ఏ విధంగా వస్తుందంటే ల్యాక్ ఆఫ్ సప్లై ఆఫ్ బ్లడ్ టు ద హార్ట్ ఇట్ సెల్ఫ్ అనమాట. ఎప్పుడైతే బ్లడ్ సరిగ్గా గుండెలోకి పోదో దానివల్ల ఈ హార్ట్ అటాక్స్ అనేది రావడం జరుగుతాయి. Biodegradable wastes can usually be converted into useful substances with the help of bacteria. ఈ biodegradable waste అనేది usually be converted into the useful substances with the help of bacteria help వల్లే ఈ బయోడిగ్రేడబుల్ వేస్ట్ అనేది మనము యూస్ఫుల్గా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ గ్రేటర్ పాపులేషన్ కెన్ బి సపోర్టెడ్ ఆన్ ద ఎర్త్ ఓన్లీ ఇఫ్ వీ ఈట్ మోర్ ప్లాంట్ ప్రోడక్ట్స్. మనము ఎక్కువ పాపులేషన్ అనేది భూమి మీద ఏ విధంగా చేయగలుగుతామంటే మనము హెర్బివోరస్ అంటే మనము ప్లాంట్స్ తినడం వల్ల, అంతేగాని ప్రతి ఒక్క జీవజంతువులు తినకోకుండా వాటిని కూడా మనము సైడ్ బై సైడ్ హెల్ప్ చేస్తూ ఉండాలన్నమాట. విచ్ యానిమల్ ఈజ్ యాంగ్వినివోరస్ అంటే మనము మస్కిటోస్ అనేది బ్లడ్ సక్కింగ్ అని చెప్పుకోవచ్చు. వీటన్నిటిని మనము యాంగ్వినివోరస్ అనిమల్స్ కానీ గుర్తుంచుకోవాలి. ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ ఏంటంటే కిడ్నీ యొక్క మెయిన్ ఫంక్షన్ బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది. దాంట్లో నెఫ్రాన్ అనే ఫంక్షనల్ యూనిట్ వల్ల ఈ బ్లడ్ ప్యూరిఫికేషన్ అనేది జరుగుతుందన్నమాట. ఫ్యాట్ ప్రజెంట్ బిలో ద స్కిన్ సర్ఫేస్ ఇన్ అవర్ బాడీ యాక్ట్స్ యాజ్ ఎ బ్యారియర్ అగెయిన్స్ట్ లాస్ ఆఫ్ హీట్ ఫ్రమ్ ద బాడీ అనమాట. ఈ ఫ్యాట్ అనేది మనం చూసినట్లయితే బిలో ద స్కిన్ సర్ఫేస్ మనం చూడొచ్చు బాడీ కింద. అది బ్యారియర్గా ఎందుకు అంటే మనకి స్కిన్ అనేది లాస్ ఆఫ్ హీట్ ఫ్రమ్ ద బాడీ, మన బాడీ నుంచి హీట్ అనేది లాస్ కాకోకుండా ఇది హెల్ప్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ద లైఫ్ స్పాన్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ ఆఫ్ ఎ మ్యాన్ ఈజ్ అంటే మన లైఫ్ స్పాన్ అనేది రెడ్ బ్లడ్ సెల్స్ అనేది నియర్ అబౌట్ 120 days వరకు మనం చూడొచ్చు. ఇక్కడ 150 ఇచ్చాడు,
100 to 120 గుర్తుంచుకోండి, ఇట్స్ నాట్ 150. విచ్ ఆర్గాన్ ఈజ్ ద ఆల్టర్నేట్ టర్మ్ ఫర్ ద వోమ్ అంటే యూటిరస్ అనేది ఆల్టర్నేట్ టర్మ్ ఫర్ ద వోమ్ అని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇన్ ఆనియన్ ద ఎడిబుల్ పార్ట్ ఈజ్, మన ఆనియన్లో ఏది మనం తినే పార్ట్ అంటే ఆకులు అనేది చూసినట్లయితే లీఫ్, బయట ఉన్న లేయర్ అనేది వన్ టైప్ ఆఫ్ లీఫ్ అని చెప్పుకోవచ్చు. ఇది ఎడిబుల్ పార్ట్ అనమాట. మష్రూమ్ కల్టివేషన్ ఈజ్ నాట్ యూస్ఫుల్ ఇన్, ఈ విధంగా మష్రూమ్ పుట్టగొడుగులు కల్టివేషన్ ఈజ్ నాట్ యూస్ఫుల్ కాదు అంటే బయోలాజికల్ కంట్రోల్ ఆఫ్ క్రాప్ డిసీజెస్లో ఈ మష్రూమ్ కల్టివేషన్ అనేది ఈజ్ నాట్ యూస్ఫుల్ అని చెప్పుకోవచ్చు. దీనివల్ల ఈ బయోలాజికల్ కంట్రోల్ ఆఫ్ క్రాప్ డిసీజెస్ అనేది కంట్రోల్ ఏం కావు. నెక్స్ట్ ఏంటంటే ద డ్రోన్ ఇన్ ద హనీ బీ ఆర్ ఫర్టైల్ మేల్ అనమాట. ఇక్కడ డ్రోన్ అనేది మనం చూసినట్లయితే ఏ విధంగా మనము తెలుసు, మనకి ఈ డ్రోన్స్ అనేది ఉంటాయి ఈ హనీ బీలో, ఇవి ఫర్టైల్ మేల్స్ అనమాట. ఫీమేల్ అనేది క్వీన్, అది గుడ్లు పెడుతుంది, బట్ మేల్ మాత్రము ఈ విధంగా డ్రోను క్యారీ చేస్తుంది అనమాట. నెక్స్ట్ మనం చూస్తున్నట్లయితే ఆఫ్ విచ్ టిష్యూ నెయిల్స్ హూఫ్స్ అండ్ హార్న్స్ ఆర్ మేడ్ ఆఫ్ అంటే ఈ విధంగా గొర్రెలు క్యాటల్ ఉంటుంది కదా, వాటికి మనం చూసినట్లయితే హూఫ్స్ ఏవైతే కాళ్ళు ఉన్నాయో మరియు కొమ్ములు ఉన్నాయో ఇవన్నీ దేంతో తయారు చేసిన ఏంటంటే ఆ హార్న్స్ కానీ హూఫ్స్ కానీ నెయిల్స్ కానీ దాంట్లో కెరటిన్ అనేది ఉంటుంది, అది ఒక మేడ్ ఆఫ్ ప్రోటీన్ అని చెప్పుకోవచ్చు. దాంట్లో కెరటిన్ అనే పదార్థము మనం చూడొచ్చు. హెమోగ్లోబిన్ హ్యాస్ హైయెస్ట్ అఫినిటీ ఫర్, హిమోగ్లోబిన్లో ఎక్కువగా హైయెస్ట్ అఫినిటీ ఏముంటుందా అంటే ఆక్సిజన్ అనేది మనం చూడొచ్చు. విచ్ క్రోమోజోమల్ కాంబినేషన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మేల్నెస్ ఇన్ మ్యాన్ అంటే ఈ విధంగా XY అనేది చూసినట్లయితే కాంబినేషను, దాని తర్వాత X అనేది మనము ఫాదర్స్ యొక్క క్రోమోజోమ్గా గుర్తుంచుకోవాలి. సో లాస్ట్లో XY అనేది మనం చూడొచ్చు ఫర్ ద మేల్నెస్ ఇన్ మ్యాన్ అని. ఎయిర్ బ్లాడర్ ఇన్ ఫిష్ యాక్ట్స్ యాజ్ ఏ, ఈ ఎయిర్ బ్లాడర్ అనేది ఫిష్లో మనం చూసినట్లయితే యాక్ట్స్ యాజ్ ఏ గిల్స్, మనం నుంచి గిల్స్ నుంచి ఈ ఫిష్ అనేది బ్రీతింగ్ చేస్తుంది. ఇది హైడ్రోస్టాటిక్ ఆర్గాన్గా యాక్ట్ అవుతుందని మనం తెలుసుకోవచ్చు. విచ్ గ్లాండ్స్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ సెక్రెషన్ ఆఫ్ సెక్స్ అంటే పిట్యూటరీ గ్లాండ్ అనేది రెస్పాన్సిబుల్ ఫర్ ద సెక్రెషన్ ఆఫ్ సెక్స్ హార్మోన్స్ కానీ మనం గుర్తుంచుకోవాలి. ఈ పిట్యూటరీ గ్లాండ్ హెల్ప్ అవుతుంది. ఇన్ కాలీఫ్లవర్ ప్లాంట్ ద యూస్ఫుల్ పార్ట్ ఏంట్రా అంటే యంగ్ ఇన్ఫ్లోరెసెన్స్ అంటారు. కాలీఫ్లవర్ ప్లాంట్ అనేది మనం చూసినట్లయితే ఇది యూస్ఫుల్ పార్ట్ యంగ్ ఇన్ఫ్లోరెసెన్స్ అని గుర్తుంచుకోవచ్చు. ద యాసిడ్ స్టోర్డ్ ఇన్ బ్యాటరీస్ ఈజ్ అంటే ఈ బ్యాటరీస్లో ఉన్న యాసిడ్ని ఏమంటారంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4 అని గుర్తుంచుకోండి. స్టోన్ క్యాన్సర్ అనేది యాసిడ్ రెయిన్ వల్ల ఈ స్టోన్ క్యాన్సర్ అనేది రావడం జరుగుతుంది. ద కెమికల్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అండ్ కెన్ కాజ్ అనీమియా అండ్ లుకేమియా ఈజ్ అంటే ఏ కెమికల్ ఈ విధంగా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లో యూజ్ అవుతుంది, వాటి వల్ల అనీమియా అండ్ లుకేమియా అనేది రావడం జరుగుతుందంటే బెంజీన్ అని చెప్పుకోవచ్చు. టోటల్ నెంబర్ ఆఫ్ మజిల్స్ ప్రజెంట్ ఇన్ అవర్ బాడీ ఏంట్రా అంటే 656 అంటే నియర్ అబౌట్ 700 మజిల్స్ అనేది మనం చూడొచ్చు. విచ్ ఆఫ్ ద ప్లాంట్ ప్రోడక్ట్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ లెదర్ ఇండస్ట్రీ అంటే టానిన్ అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ప్లాంట్ ప్రోడక్ట్స్ లెదర్ ఇండస్ట్రీలో యూజ్ అయ్యే ప్రోడక్ట్ ఏంట్రా అంటే టానిన్ గుర్తుంచుకోండి. ద డ్యూరేషన్ 19 to 21 days refers to the period of menstrual cycle soon after menstruation during which fertilization is most likely to occur. దీంట్లో మనం చూసినట్లయితే 19 నుంచి 21 days నుంచి మధ్యలో ఇక్కడ మనము ఈ మెన్స్ట్రువల్ సైకిల్ అనేది మనం చూడొచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఆనియన్ ఎడిబుల్ పార్ట్ ఏంద్రా అంటే వాటి యొక్క ఆకులు అనేది ఈ ఎడిబుల్ పార్ట్ ఆఫ్ ద ఆనియన్ అని చెప్పుకోవచ్చు. మష్రూమ్ కల్టివేషన్ ఈజ్ నాట్ యూస్ఫుల్ ఇన్, ఈ మష్రూమ్ కల్టివేషన్ అనేది దేంట్లో యూస్ఫుల్ కాదు అంటే బయోలాజికల్ కంట్రోల్ ఆఫ్ క్రాప్ డిసీజెస్లో మనం చూసినట్లయితే మష్రూమ్ కల్టివేషన్ అనేది ఈజ్ నాట్ యూస్ఫుల్ అని చెప్పుకోవచ్చు. సో మనము ఈ మష్రూమ్ కల్టివేషన్ చేయడం వల్ల ఏం కంట్రోల్ అనేది దాంట్లో ఎఫెక్ట్ ఉండదు అనమాట. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ఫంగీ అని చెప్పుకోవచ్చు. ద డ్రోన్ ఇన్ హనీబీ ఫర్టైల్ మేలు, అదేవిధంగా నెయిలు హూఫ్ ఇవన్నీ ఏంటి క్యారెటిన్ అని చెప్పుకున్నాము. హెమోగ్లోబిన్ అనేది హైయెస్ట్ అఫినిటీ ఆక్సిజన్ క్యారీ చేస్తుంది. క్రోమోజోమల్ కాంబినేషన్ XY అన్నాము. వైటమిన్ B2 అనేది రైబోఫ్లేవిన్. ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్ అనేది రిపీట్ కావడం జరిగింది, డోంట్ వరీ. కాక్రోచ్ కెనాట్ సర్వైవ్ ఇన్ వాటర్, ఎందుకంటే ట్రైకియాస్ అంటే దాని యొక్క రెస్పిరేటరీ సిస్టము కనపడుతుందన్నమాట బయట, ఎగ్జో రెస్పిరేటరీ సిస్టమ్ అనమాట. ట్రాకియా వల్ల ఆ బయట నీళ్ళల్లో పడడం వల్ల చనిపోతాయి అనమాట. మెర్క్యూరీ పాయిజనింగ్ అనేది జరగడం జరుగుతుంది. మినీ మాతా డిసీజ్లో మనం చూసినట్లయితే మెర్క్యూరీ పాయిజనింగ్ వల్ల వచ్చే ప్రాబ్లం అని తెలుసుకోవచ్చు. క్రోమోజోమ్స్
దాంట్లో ఏముంటాయంటే క్రోమోజోమ్స్లో డిఎన్ఏ మరియు ప్రోటీన్స్ అనేది మనము ఈ క్రోమోజోమ్స్లో చూడొచ్చు. ద ఎల్లో కలర్ ఆఫ్ యూరిన్ ఈజ్ డ్యూ టు ద యూరోక్రోమ్ ఉండడం వల్ల యూరిన్ అనేది ఎల్లో కలర్లో ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి. విచ్ ఈజ్ నోన్ యాజ్ గ్రేవ్ యార్డ్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ అంటే స్ప్లీన్ ఈ విధంగా గ్రేవ్ యార్డ్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ అంటారు. ద మెయిన్ యూజ్ ఆఫ్ సాల్ట్ ఇన్ ద డైట్ ఈజ్ టు ప్రొడ్యూస్ ఇన్ స్మాల్ అమౌంట్స్ ఆఫ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ రిక్వైర్డ్ ఫర్ ద డైజెషన్ ఆఫ్ ఫుడ్. ఎక్కువగా సాల్ట్ తీసుకోకుండా లిమిట్గానే తినాలి. ఇలా తీసుకోవడం వల్ల హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది మనకు పెంచుతుంది. ఎవరైతే సాల్ట్ తిండో వాళ్ళకి ఈ విధంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది. ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ కాదు. ఖచ్చితంగా సాల్ట్ అనేది లిమిటెడ్ అమౌంట్లో తీసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే విచ్ ఈజ్ బయోడిగ్రేడబుల్ అంటే పేపర్ అనేది వన్ టైప్ ఆఫ్ బయోడిగ్రేడబుల్ అని చెప్పుకోవచ్చు. దీన్ని అగైన్ మనము పేపర్ని బయోడిగ్రేడబుల్ని యూజ్ చేయడం జరుగుతుంది. విచ్ వీడ్స్ హ్యాస్ బీన్ ఫౌండ్ ఎఫెక్టివ్ ఇన్ చెకింగ్ వాటర్ పొల్యూషన్ కాజ్డ్ బై ఇండస్ట్రియల్ అఫ్లూయెంట్ అంటే ఇక్కడ ఏ వీడ్స్ ఈ విధంగా has been found effective in checking water pollution caused by industrial effluent అంటే ఎలిఫెంట్ గ్రాస్ అండ్ పార్థేనియం అని మనం చూసినట్లయితే ఇది మనము ఈ వీడ్స్ అనేది ఎఫెక్టివ్ ఇన్ చెకింగ్ వాటర్ పొల్యూషన్ కాకోకుండా హెల్ప్ చేస్తాయి అని మనం తెలుసుకోవాలి. ఏవైతే ఇండస్ట్రీస్ నుంచి వస్తాయో ఆ పొల్యూటెంట్స్ని ఆపడానికి ఈ వీడ్స్ అనేది చాలా ఉపయోగపడతాయి అన్నమాట. అదేవిధంగా ఈ వీడ్స్ని మనము హైడ్రోఫైట్స్ కూడా మనం తెలుసుకోవచ్చు, నీళ్ళలో ఉంటాయన్నమాట. ఇటాయ్ డిసీజ్ అనేది పాయిజనింగ్ వల్ల ఈ విధంగా ఇటాయ్ డిసీజ్ రావడం జరుగుతుంది. అంటే మినీ మాత ఏ విధంగా అయితే మెర్క్యూరీ నుంచి రావడం జరుగుతుందో కాడ్మియం కన్జ్యూమ్ చేయడం వల్ల ఇటాయ్ డిసీజ్ అనేది కూడా రావడం జరుగుతుందన్నమాట. బ్లూ గ్రీన్ ఆల్గే ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద గ్రూప్ ఆఫ్ సైనోబ్యాక్టీరియా అనమాట. ఈ బ్లూ గ్రీన్ ఆల్గే అనేది ఈ విధంగా ఇంక్లూడెడ్ ఇన్ ద గ్రూప్ ఆఫ్ సైనోబ్యాక్టీరియం అని గుర్తుంచుకోండి. హిమోగ్లోబిన్ కంటైన్స్ ద మెటల్. హిమోగ్లోబిన్ అనేది చూసినట్లయితే బ్లడ్లో ఉంటుంది. దాంట్లో ఐరన్ అనేది మనం చూడొచ్చు. కామోస్ సీడ్స్ ఆర్ విత్ ద లాంగ్ హెయిర్స్ అనమాట. ఆ సీడ్స్ ఎలా ఉంటాయంటే వాటికి లాంగ్ హెయిర్స్ అనేది మనం చూడొచ్చు. ద షుగర్ ప్రజెంట్ ఇన్ డిఎన్ఏ ఏంట్రా అంటే డిఎన్ఏలో ఉండే షుగరు పెంటోజ్ అని గుర్తుంచుకోండి. ఏ సీడ్ కెన్ జర్మినేట్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ అడక్వేట్ లైట్ అనమాట. ఒక సీడ్ అనేది ఇట్ కెన్ జర్మినేట్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ అడక్వేట్ లైట్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నార్మలీ అనిమల్స్ కెన్ చేంజ్ ద ప్లేస్ బట్ విచ్ అనిమల్ కెనాట్ చేంజ్ ద ప్లేస్ అంటే హైడ్రా ఈజ్ నాట్ ఇమ్మూవబుల్ వన్. ఇట్స్ అక్కడే స్టాటిక్గా ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే హైడ్రా ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఇమ్మూవబుల్. సో ఇన్ దిస్ బైసెక్షువల్ ఆర్గానిజం ఏంట్రా అంటే ఇది కూడా హైడ్రా అని తెలుసుకోవచ్చు. సో ఇట్ కెనాట్ చేంజ్ ద ప్లేస్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్. ప్రొడక్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఫ్రమ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ బై మైక్రో ఆర్గానిజం ఈజ్ నోన్ యాజ్ అంటే ఫార్మెంటేషన్ అంటారు. ఇది ఈ విధంగా ప్రొడక్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఫ్రమ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ బై మైక్రో ఆర్గానిజం అని మనం తెలుసుకోవచ్చు. ఒడోంటాలజీ ఈజ్ ద బ్రాంచ్ ఆఫ్ సైన్స్ విచ్ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ టీత్ అనమాట. పళ్ళ గురించి చదివే అధ్యయనాన్ని ఒడోంటాలజీ అంటారు. అండ్ ఇన్వర్టిబ్రేట్ హ్యావ్ ఈ ఇన్వర్టిబ్రేట్లో ఏముంటుంది అంటే బాడీ క్యావిటీ, హెమోకోల్ అండ్ గిల్స్ అనేది మనము ఈ మూడు మనం ఇన్వర్టిబ్రేట్లో మనం చూడొచ్చు. ఇప్పుడు చేపలు కూడా వన్ టైప్ ఆఫ్ ఇన్వర్టిబ్రేట్ అని తెలుసుకోవాలి. విచ్ ఆర్ ద అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ హ్యావ్ బీన్ ప్రైమరీలీ రెస్పాన్సిబుల్ ఫర్ పొల్యూషన్ ఆఫ్ అవర్ వాటర్ రిసోర్సెస్ అంటే యూజ్ ఆఫ్ కెమికల్ ఫర్టిలైజర్స్, ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ కెమికల్ పెస్టిసైడ్స్, ఇవన్నీ ఏంటంటే అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ హ్యావ్ బీన్ ప్రైమరీలీ రెస్పాన్సిబుల్ అని చెప్పుకోవచ్చు ఫర్ అవర్ వాటర్ రిసోర్సెస్. ఏంట్రా అంటే కెమికల్ ఫర్టిలైజర్స్ వల్ల, ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ కెమికల్ పెస్టిసైడ్ చేయడం వల్ల వాటర్ అనేది పొల్యూట్ అయిపోయి చేపలు చనిపోతాయని చెప్పుకోవచ్చు. విచ్ వీడ్స్ హ్యాస్ బీన్ ఫౌండ్ యూస్ఫుల్ టు చెక్ వాటర్ పొల్యూషన్ అంటే ఈ విధంగా ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఏదైతే ఉందో ఏ వీడ్స్ వాటర్ని పొల్యూట్ కాకుండా హెల్ప్ చేస్తాయంటే పార్థేనిరన్, అదేవిధంగా ఎలిఫెంట్ గ్రాస్ అనేది మనం చూసినట్లయితే దాన్ని మనం పార్థేనిరన్ అని కూడా మనం తెలుసుకోవచ్చు. విచ్ ఈజ్ నాట్ కాజ్ ద పొల్యూషన్ అంటే సోలార్ ఎనర్జీ అనేది ఎప్పుడు మనకి పొల్యూషన్కి రీజన్ కాదు. ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ అబ్జార్బ్డ్ వాటర్ బై ప్లాంట్స్ ఈజ్ లిబరేటెడ్ అవుట్ బై ట్రాన్స్పిరేషన్ అనమాట. ట్రాన్స్పిరేషన్ అంటే వాటర్ అనేది ఈ విధంగా అబ్జార్బ్ కావడం జరుగుతుంది. ట్రాన్స్లొకేషన్ ఆఫ్ ఫుడ్, ట్రాన్స్పిరేషన్ ఆఫ్ వాటర్ అని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే వాట్ ఈజ్ ఎ స్పాంజ్ అంటే అనిమల్ అనేది చూసినట్లయితే ఇది వన్ టైప్ ఆఫ్ స్పాంజ్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ అన్ అనిమల్ అని గుర్తుంచుకోండి. టైప్స్ ఆఫ్ వర్టిబ్రేట్
అనిమల్స్ విచ్ క్రీప్ అండ్ క్రాల్ ఆర్ కాల్డ్ అంటే రెప్టీలియన్ అని గుర్తుంచుకోండి. ఈ వన్ టైప్ ఆఫ్ వర్టిబ్రేట్స్ అనమాట. ఈ విధంగా క్రీపింగ్ క్రాలింగ్ అనేది మనం చూడొచ్చు ఈ రెప్టీలియన్స్లో. ఈ విధంగా మనము బల్లి కూడా వన్ టైప్ ఆఫ్ రెప్టైల్స్. విచ్ ఎంజైమ్ ఎయిడ్స్ ఇన్ కోయాగులేషన్ ఆఫ్ బ్లడ్ అంటే బ్లడ్ గడ్డగట్టడానికి ఏ ఎంజైమ్ హెల్ప్ చేస్తుందంటే రెనిన్ అనేది మనం చూసినట్లయితే ఈ విధంగా హెల్ప్ చేస్తుంది కోయాగులేషన్ ఆఫ్ బ్లడ్లో. బయోడీజిల్ ఈజ్ మోస్ట్లీ ప్రొడ్యూస్డ్ బై, ఈ బయోడీజిల్ అనేది ఎక్కువగా ఏది ప్రొడ్యూస్ చేస్తుందంటే ఈ విధంగా ఇవనేది బయోడీజిల్ అనేది ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. యూఫోర్బియాసిస్ అనే. ఫ్లవర్లెస్ ప్లాంట్స్ ఆర్ టర్మ్డ్ యాజ్, ఈ ఫ్లవర్లెస్ ప్లాంట్స్ని ఏమని పిలుస్తారంటే క్రిప్టోగామ్స్ అని మనం తెలుసుకోవచ్చు. ఈ ఫ్లవర్లెస్ ప్లాంట్స్ని సబ్స్టాన్సెస్ విచ్ ఆర్ యూజ్ టు బ్రింగ్ డౌన్ ద టెంపరేచర్ ఇన్ హై ఫీవర్ కండిషన్ అంటే యాంటీపైరెటిక్స్ అనేది ఈ విధంగా వాడడం వల్ల పారాసిటమాల్ కూడా వన్ టైప్ ఆఫ్ యాంటీపైరెటిక్ అని చెప్పుకోవచ్చు. ఇవి వాడడం వల్ల ఏమవుతుందంటే మన హై ఫీవర్ అనేది తగ్గిపోతుంది. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కెన్ బి కంట్రోల్డ్ బై, ఈ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనేది ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు అంటే బై చెకింగ్ అటామిక్ బ్లాస్ట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ సివేజ్ ట్రీట్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా అటామిక్ బ్లాస్ట్ను, మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ను, సివేజ్ ట్రీట్మెంటు ఈ విధంగా కంట్రోల్ చేయడం వల్ల ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ తగ్గిపోతుందన్నమాట. ద ఓన్లీ ప్లాంట్ సెల్ వితౌట్ న్యూక్లియై ఆర్ క్యానీబియం సెల్స్ అనేది మనం చూసినట్లయితే వాటిలో న్యూక్లియై అనేది ఉండదన్నమాట. ఏ మ్యాన్ సఫరింగ్ ఫ్రమ్ డయాబెటీస్ మెలిటస్ డ్రింక్స్ వాటర్ మోర్ ఫ్రీక్వెంట్లీ యాజ్ హీ హ్యాస్ టు ఎలిమినేట్ ఫ్రమ్ ద బ్లడ్ ఎక్స్ట్రా గ్లూకోజ్. ఎక్కువగా బ్లడ్ నుంచి గ్లూకోజ్ ఎలిమినేట్ చేయడానికి మనిషి ఈ విధంగా డయాబెటీస్ మెలిటస్ ఏదైతే ఉందో వచ్చిన తను ఎక్కువగా నీళ్ళు అనేది తాగుతూ ఉంటాడు. జాజ్ ఆర్ అబ్సెంట్ ఇన్ ప్రోటోకార్డేట్స్ అంటే ఏం లేదు, నెమలి కానీ కోడి కానీ ఇవన్నీ హెన్, పీకాక్ ఇవన్నీ వన్ టైప్ ఆఫ్ ప్రోటోకార్డేట్స్ అని చెప్పుకోవచ్చు. విచ్ హ్యాస్ నో జాస్, ది డోంట్ హ్యావ్ జాస్ అండ్ టీత్. ఇన్ సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ విచ్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ క్యారెక్టరైజ్డ్ మ్యామల్స్ అంటే ఈ విధంగా సాలియంట్ ఫీచర్స్ ఏంట్రా ఈ విధంగా ఎక్స్క్లూజివ్లీ క్యారెక్టరైజ్ మ్యామల్స్ అంటే మ్యామలీ గ్లాండ్స్ అనేది ఉంటాయి. స్వెట్ గ్లాండ్స్, డయాఫారము, ప్రజెన్స్ ఆఫ్ స్వెట్ గ్లాండ్స్, హెయిర్స్ ఆన్ స్కిన్. ఈ విధంగా డైఫోడాన్స్ అనేది మనం చూసినట్లయితే మనము డయాఫారమ్స్లో ఉంటాయన్నమాట. ఈ మ్యామరీ అంటే మిల్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇదే మెయిన్ క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. విచ్ ఐటమ్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఎన్విరాన్మెంటల్ ఆడిటింగ్ అంటే పొల్యూషన్ మానిటరింగ్ స్కీమ్స్, సేఫ్టీ ప్రొవిజన్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ అనేది చూసినట్లయితే ఎన్విరాన్మెంటల్ ఆడిటింగ్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా పొల్యూషన్ మానిటర్ చేయాలి, అదేవిధంగా సేఫ్టీ ప్రొవిజన్స్ ప్రొవైడ్ చేయాలి అని చెప్పుకోవచ్చు అనమాట. బయోడిగ్రేడబుల్ వేస్ట్ కెన్ యూజువల్లీ బీ కన్వర్టెడ్ ఇంటూ యూస్ఫుల్ సబ్స్టాన్సెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ బ్యాక్టీరియా. బయోడిగ్రేడబుల్ వేస్ట్ అనేది మనము ఏదన్నా దాన్ని నీట్గా కన్వర్ట్ చేసుకోవడానికి మనం బ్యాక్టీరియా యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. అన్ యాంట్ కెన్ సీ ద ఆబ్జెక్ట్స్ ఆల్ అరౌండ్ డ్యూ టు ద కాంపౌండ్ ఐస్ అనమాట. చీమ అనేది ఆల్ అరౌండ్ చూడగలుగుతుంది, ఎందుకంటే దాంట్లో ఉన్న ఐస్ ఎలాంటివి అంటే కాంపౌండ్ ఐస్ ఉంటాయి కాబట్టి అది 360 degrees చూడగలుగుతుంది. విచ్ ఈజ్ అన్ ఇండికేటర్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ అంటే మనము లైసెన్స్ అనేది ఒక ఇండికేటర్ అని మనం తెలుసుకోవచ్చు ఎయిర్ పొల్యూషన్కి. సో ఈ విధంగా ప్రతి ఒక్కటి గుర్తుంచుకోవాలి. ఐ హోప్ దిస్ ఆల్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ అండ్ ఐ హోప్ ఆల్ వాట్ ఎవర్ ద క్వశ్చన్స్ ఐ ఆమ్ టెల్లింగ్ దిస్ విల్ బీ వెరీ important for all competitive examinations. మీకు ఇది నచ్చినట్లయితే I want you to share it to your friends. Thank you guys. Have a good day. Have a great life.